చొరబాటుదారులపై బెంగాల్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందని ప్రశంసించారు హోంశాఖ మంత్రి అమిత్ షా. చొరబాటుదారులు తమంతట తామే స్వదేశానికి వెళ్లిపోతే మంచిదని, ఎలాంటి కేసులు ఉండవని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు తమంతట తాము స్వదేశానికి వెళ్లిపోతే మంచిదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. చొరబాటుదారులు స్వదేశానికి వెళ్లిపోతే ఎలాంటి కేసులు ఉండవన్నారు. లేదంటే బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్లకు వాళ్లను తరలిస్తామన్నారు. మమతా సర్కార్ హయాంలో వేలాది మంది బెంగాల్లో అక్రమంగా ఆశ్రయం తీసుకున్నారని, సువేందు అధికారి అధికారం చేపట్టాక వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. సరిహద్దు భద్రతే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బెంగాల్లో సరిహద్దుల్లో ఫెన్సింగ్ పనులు త్వరలోనే ప్రారంభించి పటిష్ట నిఘా కొనసాగిస్తామని అమిత్ షా తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం వారం రోజుల్లో 600 హెక్టార్ల భూమిని బీఎస్ఎఫ్ కి ఇచ్చిందని తెలిపారు. దీంతో బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. స్వదేశానికి వెళ్లిపోయే వారికి బెంగాల్ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. ఫెన్సింగ్ పనులకు అడ్డంకులు తొలగిపోయాయని, సరిహద్దు భద్రతపై బెంగాల్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని ప్రశంసించారు. చికెన్ నెక్ ప్రాంతంలో ఉన్న 121 హెక్టార్ల భూమిని కూడా బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ కు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు అమిత్ షా. బెంగాల్లో ఇప్పటికే చాలా మంది చొరబాటుదారులు తమంతట తాము స్వదేశానికి వెళ్లిపోతున్నారని అన్నారు.